హల్లెలూయా. అందరు బాగున్నారా? బాలేరా? అయ్యో పక్క వాడతాను, నేను బాగున్నాను అని, నేను ఉల్లాసంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. పక్క వాడతారు. దేవుని ముఖము, దేవుని సన్నిధి నీ ముఖం మీద ప్రకాశించుచున్నది. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ నీ ముఖములో చూచుచున్నాను అనండి. అయ్యో హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నా దేవుడు నీళ్లను ద్రాక్షరసముగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తారా? నా దేవుడు కుళ్ళిపోయిన శవమైన లాజరును లేవనెత్తి ఉన్నాడు. నేను నమ్ముతున్నాను. చెప్పాలా? నేను నమ్ముతున్నాను, నేను విశ్వసించుతున్నాను. దేవుని యొక్క మహిమ నా జీవితంలో, నా కుటుంబంలో నేను చూస్తాను. విశ్వాసంతో ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా ఫోకస్గా మరి వాక్యం వినాలా? దేవుడు మీ జీవితంలో ఈరోజు ఒక నూతనమైన స్థానములో, ఒక నూతనమైన లెవెల్లో వింటున్నారా? మహిమ నుండి అధిక మహిమలో దేవుడు పెట్టబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ప్రతి ఒక్కరికి కొన్ని లెవెల్స్ ఉంటాయి కదా. లెవెల్ అంటే చిన్నప్పుడు, పుట్టినప్పుడు మరి 5 సంవత్సరాలు, 12, 13 సంవత్సరాలు, యవ్వన వయస్సు, మరి మిడిల్ ఏజ్, ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. అలాగనే మన జీవితంలో కూడా కొన్ని లెవెల్స్ ఉంటాయి. అయితే ఈ జూన్ నెలల్లో దేవుడు మనందరినీ ఇంకొక లెవెల్లోనికి దేవుడు తీసుకుపోతున్నాడు. ఇంకొక మెట్టును కూడా దేవుని ఎంతమంది నమ్ముతున్నారో చెప్పలో కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. చూడండి, అబ్రహాం జీవితంలో కూడా కొన్ని లెవెల్స్ ఉన్నాయి. అర్థమైంది? కొన్ని లెవెల్స్ చూసినాడు. మొదటిలో చూసినట్లయితే చీకట్లో ఉండేవాడు. తన తండ్రి చేర్చున్న ఆ విగ్రహములు తయారు చేసుకుంటూ ఉండేవాడు. విగ్రహారాధన చేసేవాడు. దేవుడు అంటే తెలియదు. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు దర్శించి ఉన్నాడు. అందుకోసం దేవుడు దర్శించి ఉన్నాడు అన్నాడు. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అందుకోసం దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇక్కడ చీకటిలో నుంచి, అంధకారములో నుంచి వెలుగులోనికి అబ్రహాము వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి చీకటి అంటే ఇష్టమా? అందరికీ వెలుగంటేనే ఇష్టం. నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి వచ్చినప్పుడే నీ జీవితంలో, నీ కుటుంబంలో, ఈ లోకములో నీకు వెలుగు కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఈ లోకానికి నేను వెలుగు అంటున్నాడు. అప్పటికే అబ్రాము 75 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. అంధకారములే ఉన్నాడు.
కానీ దేవుడు దర్శించి ఉన్నాడు. చీకట్లో ఉన్న వ్యక్తిని దర్శించి ఉన్నాడు. లోక సంబంధమైన వ్యక్తిని దేవుడు దర్శించి ఉన్నాడు. హల్లెలూయా. చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగు కలుగుతూ ఉన్నదని లేఖనములు చెప్తుంది. అబ్రాము జీవితము కూడా మరి చీకట్లో ఉన్నప్పుడు దేవుడు దర్శించి ఉన్నాడు. అబ్రామ్ అని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని మనని అందరినీ కూడా ఎక్కడో ఉండి ఏదో ఆరాధన చేసుకుంటూ ఎక్కడో ఉండేవారం, పాప బతుకుల్లో ఉండేవారం, చీకట్లో ఉండేవారం, దేవుడు నిన్ను నన్ను మనందరినీ పిలిచిన దేవుడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అందుకోసం నన్ను పిలిచిన దేవుడు, అయ్యో నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. పిలిచి చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకువచ్చున్నాడు. అంధకారంలో నుంచి దేవుడు మనందరినీ విడుదల చేసి ఉన్నాడు. అంధకార సంబంధమైన అందులో నుంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చినాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనము చూచినట్లయితే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. చూడండి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అని. హల్లెలూయా. స్తుతి చెప్పండి. అయ్యో ఎవరు ఎక్కడి నుంచి విడుదల చేసినాడు? అబ్రామును కూడా ఎక్కడి నుంచి విడుదల చేసినాడు? నిన్ను నన్ను ఎక్కడి నుంచి విడుదల చేసినాడు? ఒక మాట చెప్పారంటే, నరకములో నుంచి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. అందుకసరి నన్ను విడుదల చేసి ఉన్నాడు అన్నాడు. అందుకసరి నన్ను విడుదల చేసి ఉన్నాడు అన్నాడు. అయ్యో కొంతమంది అస్సలే అంటలేరు, ఇంకా చీకటిలో ఉంటారా ఏంది? అందుకని అంధకార సంబంధమైన అధికారములో నుండి నన్ను విడుదల చేశాను. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడో, మనందరము కూడా అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల దేవుడు చేసి ఉన్నాడు. ఆ యొక్క సంఖ్యల నుంచి విడుదల చేస్తున్నాడు. ఆ కట్ల నుంచి విడుదల చేసి ఉన్నాడు. ఆ పాప ఊబిలో నుంచి దేవుడు విడుదల చేస్తున్నాడు. నరకములో నుంచి విడుదల చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ చీకటిలో నుంచి దేవుడు మనందరినీ విడుదల చేసి ఉన్నాడు. తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసముగా చేశాను. అబ్బా, మనందరినీ ఏ విధంగా చేశాడంట? మనందరం దేవుని యొక్క రాజనివాసముగా. చదవండి ఒకసారి అది. రాజనివాసులుగా మనను చేశాడు. మనము ఆయన రక్తం చేత కడగబడిన వారందరము కూడా ఆయన రాజనివాసులుగా, రాజులుగా, యాజకులుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తము మనని ఏం చేసిందంటే రాజులను యాజకులుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఒక దిక్కు అంధకార సంబంధమైన నుంచి బయటికే కాకుండా మనందరినీ రాజులుగా, యాజకులుగా దేవుడు మనందరినీ చేసి ఉన్నాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చూడండి, ఎక్కడి నుంచి పిలిచి ఉన్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మమ్మను పిలిచిన వాని. స్తోత్రం. అబ్రాముని ఎలా పిలిచినాడు తెలుసా? పక్కవాడు అబ్రామును పిలిచినాడు అన్నాడు, నన్ను పిలిచి ఉన్నాడు అన్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఒక పాట ఉంటుంది, చీకటిలో వెలుగును నాపై తెంచెను, చీకటిలో నేనున్నప్పుడు
నాపై ఉదయించెను, నీలోనే నడగాలని నీ. ఆమేన్, హల్లెలూయా. చీకట్లో ఉన్నప్పుడు అబ్రాహాముకు వెలుగు కలిగింది. మనము కూడా చీకట్లో ఉన్నప్పుడు వెలుగు కలిగింది. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన గుణాతిశయములు చూడండి. నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, మనందరము ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి, దేవుని యొక్క సొత్తైన ప్రజలమై ఉన్నాం. పక్కవద్ద దేవుని సొత్తు నేను అని. ఈ బిల్డింగ్ నా సొత్తు, నాది అంటాం. అలాగనే ఆయన రక్తం చేత కడగబడిన మనందరము కూడా ఆయన సొత్తు. ఆయన మనను అరచేతుల్లో చెక్కి ఉన్నాడు. అయ్యో వద్దా, ఎట్లున్నారంటే రబ్బా షాకాతాలా. హల్లెలూయా. వద్దు బాబు, అయ్యో నేను నీ సొత్తుగానో ఇంక సాతాను సొత్తులాగా ఉన్నారు. ఎవరి సొత్తు మీరు? యేసయ్య రక్తం చేత కడగబడిన తర్వాత. హల్లెలూయా. అబ్రాహాము ఆ చీకటి నుంచి వెలుగు వెలుగులోనికి ప్రవేశించినాక దేవుని సొత్తు అయి ఉన్నారు. మనందరము కూడా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చి మనం దేవుని సొత్తు అయి ఉన్నాం. నేను యేసయ్య సొత్తు అనండి. హల్లెలూయా. అందుకు దేవుని సొత్తు నేను అనండి. సాతానికి నా మీద ఏ అధికారము లేదు అనండి. నేను యేసయ్య సొత్తును. చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క చీకట్లో నుంచి వెలుగులోనికి రావడం అది ఒక స్టేజ్, ఆ యొక్క లెవెల్ అబ్రాహాము జీవితంలో. అయితే తన యాత్రను ముందు కొనసాగిస్తూ ఉన్నప్పుడు తనకు ఆశ. అప్పటికి 75 సంవత్సరాలు గడుస్తూ ఉంది. దేవుణ్ణి తెలుసుకొని ముందు యాత్రికులాగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, అంతస్తులు పెరుగుతూ ఉన్నాయి, వెండి బంగారం ఇంకా బహుధనవంతుడైనని 13వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఒక నిరాశతో ఉన్నాడు. ఎందుకు? సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ తనకు కుమారుడు లేడని, ఒక సంతానము లేదని నిరీక్షణ లేని విధంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము నుంచి మనము చూచినట్లయితే దేవుని యొక్క వాక్య దర్శనము అబ్రాహాముకు కలిగింది అంట. కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. దేవుడు నమ్మెను, అతనికి నీతిగా తీర్చబడి ఉంది. చూడండి, ఇక్కడ చూచినట్లయితే నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణగా దేవుని ఒక వాక్ ద్వారా అబ్రాహాముతో మాట్లాడి ఉన్నాడు. ఇగో దేవుని ఒక వాక్యము ప్రత్యక్షమై, అబ్రాహామా నీ సంతానమును అధికముగా నేను చేయజూతున్నాను, నేను నీకు కేడముగా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మనందరికీ కూడా నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నామేమో. అబ్రాహాము కూడా చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చిన తర్వాత మనందరికీ కూడా కొన్ని మార్లు అలాగే మన జీవితంలో కూడా ఎటువంటి నిరీక్షణ లేని విధంగా ఉంటాం. కానీ అప్పట్లో దేవుని ఒక వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని ఒక వాక్కు అంటే యేసుక్రీస్తు ప్రభు.
ఆయన కృపా సత్య సంపూర్ణుడై వాక్యమై మన మధ్యలో నివసించుచున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మనం నమ్మినాక విశ్వసించిన తర్వాత ఆయన మనకు బలమై ఉన్నాడు, ఆయన మనకు శక్తి అయి ఉన్నాడు, ఆయన మనకు జీవం ఇచ్చుచున్నాడు, ఆయననే మనకు నిరీక్షణ కలుగజేయుచున్నాడు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తము కార్చి మన కొరకు ఆయన దెబ్బలు తిని సమాధి వేయబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు గనక నిరీక్షణ లేని వారికి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నది. హల్లెలూయా. అబ్రాహాము వాక్యము ప్రత్యక్ష అయిందంటే యేసుక్రీస్తు ప్రభు అబ్రాహాముకు ప్రత్యక్షమై ఉన్నాడు. అందుకే అతను నమ్మాడు గనక అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడని లేఖనములు చెప్తా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా మనందరము కూడా దేవుడు వాక్కు యేసుక్రీస్తు ప్రభు నమ్మినాక మనందరము కూడా నీతిమంతులగమై ఉన్నాము. మనంత గొప్ప నిరీక్షణ అయిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నిరీక్షణ లేదేమో, నా జీవితంలో ఇంకా అయిపోయింది, చచ్చిపడిపోయింది, మృతతులమైంది, అసలు నిరీక్షణే లేదు, ఇంకా ఏంది సంతోషమే ఇది అది అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేచినందుకు అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? మనందరికీ నిరీక్షణ కలుగుతున్నది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుకు చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంకొకసారి చప్పట్లు కొడతారా? చూడండి రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనీయదు. అందుకని ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచనీయదు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహామును ఈ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏ నిరీక్షణ? ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నుంచి వెళుతున్నావో నువ్వు దేవుడి మీద పెట్టిన ఆ నిరీక్షణ, విశ్వాసము నిన్ను సిగ్గుపరచనీయకుండా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే, నన్ను ఇంతవరకు ఆదుకున్నవే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదా. ఆరాధన 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 ఆరాధన. చూడండి, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అది నిన్ను ఏం చేస్తుందంట? సిగ్గుపరచనీయదంట. చూడండి మరొకసారి 5వ వచనం చదవండి. 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా
దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, అబ్రామును ఆ నిరీక్షణ సిగ్గుపరచనీయలేదు, నిన్ను కూడా సిగ్గుపరచనీయలేదు. సిగ్గుపరచబడు అని నమ్ముకున్న వారు ఎన్నడు కూడా సిగ్గుపడాడు. హల్లెలూయా. ఒక గుర్తు పెట్టుకోవాలి మనందరిని. అబ్రాహాముని దేవుడు సిగ్గుపరిచినాడా? లేదు. ఆ లెవెల్లో ఆ పరిస్థితుల్లో అలా ఉన్నాడు. కానీ దేవుడు ఇంకొక స్థానమును దేవుడు తీసుకొని వచ్చినాడు. పిల్లలు లేని వారు ఉంటే చూడండి, ఆదికాండం 21 అధ్యాయము చూసినట్లయితే వారి దుఃఖము సంతోషంగా మార్చి ఉన్నాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారం, ఆదికాండం 21 మొదటి నుంచి 6 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. అందుకసారి షారాను దర్శించెను అనండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరొక్కసారి దేవుడు దర్శించునుగాక. మరొక్కసారి దేవుడు మిమ్మల్ని మీతో మాట్లాడునుగాక. దేవుడు మిమ్మల్ని విజిట్ చేయనుగాక. ఈ జూన్ నెలలో యేసు ప్రభు మరొక్కసారి మిమ్మల్ని దర్శించునుగాక, మీతో మాట్లాడునుగాక. దేవుడు మనల్ని దర్శిస్తే ఏమవుతుందో చూద్దాం. చదవండి. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడు. చాలు. చూడండి, ఇక్కడ అందరికీ చెప్తున్నాను, చాలా కాలములో నుంచి గర్భఫలము లేక దుఃఖములో ఉన్న అబ్రహాము కుటుంబముకి ఆ దుఃఖముల నుంచి గొప్ప సంతోషముకు దేవుడు కలగజేసి ఉన్నాడు. ఇస్సాకు అనగా సంతోషం, ఆనందము కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా. బహుశా మీ జీవితంలో ఇప్పుడు దుఃఖముతో ఉన్నారేమో, దేవుడు ఆ దుఃఖములో నుంచి వింటున్నారా, సంతోషకరమైన లెవెల్లోనికి దేవుడు మిమ్మల్ని తీసుకోబోతున్నాడు ఈ జూన్ నెలలో. ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. దీర్ఘకాలముగా కొన్ని సంవత్సరాల నుంచి, లేక 3 సంవత్సరాల నుంచి, లేదా 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, వింటున్నారా, 25 సంవత్సరాల నుంచి మీరు దుఃఖంలో ఉన్నారేమో, వింటున్నారా, 13 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నారేమో. దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని విడుదల చేయనుగాక, మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మీ కార్యము సఫలపరచునుగాక. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆ నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణతో ఆయన నీతో మాట్లాడి ఉన్నాడు. నిన్ను సిగ్గుపరచనీయడని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ లేఖనములు చెప్పిన ప్రకారం దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఏమని దర్శిస్తున్నాడంటే, నువ్వు దుఃఖములో ఉన్నా, వేదనలో ఉన్నా, నేను నిన్ను సంతోషపరుస్తాను అంటున్నాడు. నేను నిన్ను ఆనందపరుస్తాను అంటున్నాడు. నేను గంతులు వేసేటట్టు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చూడండి, చాలామంది దుఃఖములో ఉన్నవారిని చూసి పక్కవారు ఏమనుకుంటారో తెలుసా? శ్రమల్లో నుంచి వెళ్ళే వారిని చూసి పక్కవారు ఏమనుకుంటారో తెలుసా? విశ్వాసులు కూడా ఏమనుకుంటారో తెలుసా? ఇంకొక విశ్వాసి చాలా పెయిన్ఫుల్తో, నొప్పితో, దుఃఖముతో వారు ముందుకు వెళుతూ ఉంటే వారిని చూసి నవ్వేవారు కూడా ఉన్నారు. ఈ వ్యక్తి ఏమి చేస్తున్నాడో, ఏ పాపం చేస్తున్నాడో అని వెక్కిరించుకొని ఉన్నవారు చాలామంది ఉన్నారు. మనకు తెలియంది ఏందో తెలుసా? దేవుడు వారిని గణపరచాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నీయా విసికించింది, నానా మాటలు అన్నది. కానీ గర్భఫలము తెరవబడిన తరువాత ఇశ్రాయేలుకు మొదటి ప్రవక్త, నడిపించే ప్రవక్త సామ్యూయేలు పుట్టి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా.
వింటున్నారా? జకరయ్య ఎలిజబెత్ చూచినప్పుడు వారు వృద్ధాప్య వయస్సురైనా కానీ పిల్లలు లేరు. వారు ప్రార్థన చేసి మానివేసినారు. కానీ దూత వచ్చి చెప్తుంది, నీ ప్రార్థనలను దేవుడు విన్నాడు. హల్లెలూయా. జకరయ్య అంటున్నాడు, నీ కుమారుడు పుడతాడని. జకరయ్య అంటే ఆ విధంగా ఏమవుతుంది, నేను ముసలివాడనైపోయినాను కదా, నా భార్య ముసలిది అయిపోయింది కదా, ఏ విధంగా కుమారుడు గంట, ఏది విధంగా నీ వాక్కు నెరవేరుతుందని నువ్వు దేవుని మాటను సందేహిస్తున్నావు. దేవుని సన్నిధిలో నుంచి నేను మీ వద్దకు వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆ మాట నెరవేరేంత వరకు, నీ కుమారుని పుట్టేంత వరకు నీ నోరు మూయబడుతుంది, నువ్వు మాట్లాడవు. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు చూడండి, దేవుడు గొప్పగా బాప్టిజం ఇచ్చే యోహాను పుట్టి ఉన్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి మీరు వచ్చిన వారందరూ దుఃఖములో నుంచి సంతోషములోనికి దేవుడు మిమ్మల్ని తెరిస్తా ఉన్నాడు. వద్దా? ఉండండి అండనే వద్దా? సారా అంటుంది, దేవుడే నాకు నవ్వు పుట్టించాను. పక్కవాడుతుంది, దేవుడు నాలో నవ్వు పుట్టించినాడు. అందుకు దేవుడే నాలో. ఎవరు? నీ నవ్వు ఎవరు పుట్టిస్తున్నారు? నిజమా? సెల్ ఫోనా? లేకపోతే ఎవరు పుట్టిస్తున్నారు? చూడండి, హన్నా వారి యొక్క భర్త ఎల్కానా ఏమంటాడంటే, 10 మంది కంటే, వింటున్నారా, 10 మంది కంటే పిల్లల కంటే నేను బాగా చూసుకుంటున్నాను కదా, అంతగా నిన్ను ప్రేమిస్తున్నా కదా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు వేదపడుతున్నావు అంట. కానీ ఎంత బాగా చూసుకున్నా ఆమెకు మాత్రం దుఃఖం ఉంది. హల్లెలూయా. ఆ దుఃఖము సంతోషంగా మార్చగలిగిన యేసు ప్రభు ఒక్కడే, నా యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆ దుఃఖములో నుంచి, ఆ వేదనలో నుంచి, ఆ కష్టములో నుంచి మిమ్మల్ని కూడా సంతోషముతోని, విడుదలతోని ఆ లెవెల్లోనికి దేవుడు మిమ్మల్ని తీసుకోబోతున్నాడు, షిఫ్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకి షిఫ్ట్ అయితే, వింటున్నారా, ఆ విధంగా ఆ దుఃఖములో నుంచి దేవుడు సంతోషములోనికి దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? చూడండి, మనం చూసినట్లయితే మోషే జీవితంలో కూడా 40 సంవత్సరాలు ఒక రకంగా ఉంది, మరలా ఒక 40 సంవత్సరాలు ఇంకొక లెవెల్గా ఉంది, ఇంకొకగా ఉంది. మొదటి 40 సంవత్సరాలు మంచి ఫరో దగ్గర రాజభోగాలు అనుభవించి ఉన్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు మనం చూసినట్లయితే ఏంది, గొర్రెలను మేకలను ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? ఇందాక అబ్రహాం జీవితంలో 3 లెవెల్స్లలో చెప్పారు. దేవుడు మహిమ నుంచి అధిక మహిమలోనే దేవుడు తీసుకొస్తున్నాడు. మోషే జీవితంలో కూడా అన్నీ చూసి అన్నీ పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. అందరం దేవునికి ఇక్కడనే ఉన్నారా? లేరు, నాకు తెలుసు. అంత సరే, అందరు ఇక్కడనే ఉన్నారా? ఇక్కడే ఉన్నా కూడా చెప్తలేరు మీరు. చెప్పండి, పక్కవారిదనే చెప్పాను, నేను ఈయనే ఉన్నాను అని చెప్పాను. కొంతమంది తిరుగుతుంది మైండ్, ఎక్కడ తిరుగుతుందో అర్థమవుతలేదు. అయ్యో, ఇంత సీరియస్గా చెప్తా ఉన్నా, మీ మైండ్లో ఎక్కడ తిరుగుతున్నా చెప్పాలా? హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? అప్పుడప్పుడు నా భార్య వందన అంటది, ఏమన్నా, యు రీడింగ్ మై మైండ్ అని. నేను తన మైండ్లో ఏమనుకుంటున్నామో నువ్వు చెప్పి నాకు భయం అవుతుంది ఒక్కొక్కసారి అని. హల్లెలూయా. కొంతమంది ఆలోచిస్తారు, అవునా ఇప్పుడు నేను అనుకుంది అన్నకు తెలిసిపోయిందా అని అనుకుంటున్నా. తెలిసిపోయింది.
తెలుసుకున్నాక నేనేం చేస్తా? ఓకే, రైట్. చూడండి, 40 సంవత్సరాలు అన్నీ అనుభవించినాడు. ఇంకొక 40 సంవత్సరాలు ఏమీ లేనివాడుగా ఉన్నాడు. చూడండి, లేమిలో నుంచి స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటే వాడు అన్నీ తట్టుకోగలుగుతాడు. కానీ అన్నీ చూసి, రాజభోగాలు అన్నీ చూసి ఒకేసారి అన్నీ పోయినాయి అనుకో, ఆ వ్యక్తి తట్టుకోలేడు. అవునా కదా? లేమిలో నుంచి ధనములోనికి వస్తే వాడు మరలా లేమిలోనికి వస్తే వాడు ఏం కాదురా బాబు అనుకుని తట్టుకోగలుగుతాడు. కానీ అన్నీ ఉండి, అర్థమవుతుందా, రిచెస్తో ఉండి, ధనముతో ఉండి అన్నీ ఒకేసారి పోగొట్టుకున్నాడు అనుకో, అసలు తట్టుకోలేరు, ఉండలేరు. అది బహు కష్టం. దేవుడు మోషేకి అది నేర్పించి ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుడు మనందరూ కూడా నేర్పిస్తున్నాడు, ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. మనందరము యుద్ధంలో ఉన్నాం. మనందరం ఒక ఆర్మీ, మనందరం ఒక సోల్జర్. ఇది ఎందుకు నా జీవితంలో జరుగుతుందని ఎప్పుడు అనుకోవద్దు. నెక్స్ట్ లెవెల్లోనికి తీసుకురావడానికి, ఇంకొక మహిమను నేను చూపించడానికి నేను సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? కానీ ఆ 80 years అయిన తర్వాత మోషేకు దేవుడు దర్శించి ఉన్నాడు. చూడండి, ఆ నిర్గమకాండము 3వ అధ్యాయము 2 నుంచి చదవండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. చాలు. ఎప్పుడైతే, అందరు జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే దేవుడు మోషేని దర్శించి ఉన్నాడో తన జీవితము మారిపోయింది, తన జీవితము రూపాంతరం చెందింది. దేవుడు ఒక నూతనమైన మార్గములో మోషేని నడిపించి ఉన్నాడు. దేవుడు ఈ జూన్ నెలల్లో దేవుడు నా మాట వింటున్న వారందరి జీవితంలో, మీ జీవితంలో షిఫ్ట్ చేయొచ్చున్నాడు. ఇంకొక లెవెల్లోనికి దేవుడు తీసుకొస్తున్నాడు. దేవుని యొక్క మహిమని దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా! చీకట్లో నుంచి వెలుగులోనికి, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ, దుఃఖములో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి సంతోషము, జీవితం ఎటుపోతుందో అర్థం కాని మోషేను గొప్ప నాయకుడుగా మోషేను తీర్చి ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా! ఈ జూన్ నెలల్లో దేవుడు ఇటువంటి కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరు సిద్ధముగా ఉన్నారా? చూడండి, లేమిలో నుంచి సమృద్ధిలోనికి దేవుడు ఈ జూన్ నెలలో దేవుడు తీసుకోబోతున్నాడు. అయ్యో వద్దా, అతలే ఉండండి, లేమిలో అంటారా? ఇగో, ఏదైనా దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఏదైనా ఆమెనలో హల్లెలూయా అన్నారో, ఏదో దేవుడు మీతో మాట్లాడుతున్నాడా లేదా? హల్లెలూయా! చూడండి, గత నెలల్లో రోజుల్లో నీకు నొప్పిగా ఉంది, బాధగా ఉంది. దేవుడు ఈ నెలలో నుంచి, ఈ రోజు నుంచి ఆ నొప్పిని, బాధను తీసివేస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఇంత మంచి వాక్యం చెప్తే నిద్రపోతున్నారు, వచ్చి మైక్ తీసుకుంటా.
హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇది వాళ్ళకు బాగా బద్ధకముగా నిద్రపోతున్నావేమో, వింటున్నారా? బాగా బద్ధకం, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం రాత్రి నిద్రపోతున్నావేమో. ఈ నిద్ర మబ్బుల్లో నుంచి ఇగో ఈ షిఫ్ట్ ఎప్పుడు పరిగెత్తే విధముగా 8 గంటలు నువ్వు అనుకుంటావు, మళ్ళా వింటున్నారా? పరిగెత్తే విధంగా దేవుడు నేను తయారు చేయనుగాక. అమ్మా స్తోత్రం, హల్లెలూయా. అసే పనే లేకుండా, ప్రాజెక్ట్సే లేకుండా ఏం చేస్తున్నావు అంటే పొద్దున్న తింటున్నా, మధ్యాహ్నం తింటున్నా, సాయంత్రం తింటున్నా, పనుకుంటున్నా అంటున్నావేమో. చూడండి, ఎప్పుడైతే మోషేను దేవుడు దర్శించున్నాడో కొత్త పని ఇచ్చి ఉన్నాడు, ఇచ్చిందా లేదా? అప్పుడు వరకు గొర్రెలను చూసుకునే వ్యక్తిని వెంటనే ఏం చేసినాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రదేశానికి ప్రయాణం చేయించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నజరైన యేసుక్రీస్తు నామములో ఇదివరకు చేసిన పని కంటే నూతనమైన పని దేవుడు మీకు ఇచ్చునుగాక, నూతనమైన ప్రాజెక్ట్స్ మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో షిఫ్టింగ్ చేయబోతున్నాడు. వద్దా? ఇది వరకు మీరు అద్దెంట్లో ఉంటున్నారు, ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఇది వరకు సొంత ఇళ్ళలే ఉన్నారు, కానీ ఇరుకుగా ఉన్నారు. ఇప్పుడు ఆహా, విశాలమైన స్థలంలోనికి నిన్ను దేవుడు తీసుకువెళుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది వరకు నేను అదే బైక్ మీద 3-4 తీసుకొని వస్తున్నావేమో, బైక్ మీద ఇరుకుగా. ఇప్పుడు దేవుడిని కారు ఇచ్చి 4 రాజాలాగా దేవుని మందిరానికి వస్తారు. అందరూ దేవుడు నా జీవితంలో షిఫ్ట్ చేయబోతున్నాడు. షిఫ్టింగ్ టైం వచ్చింది. అయ్యో వద్దా? షిఫ్ట్ కార్, హల్లెలూయా. షిఫ్టింగ్ లెవెల్ వచ్చింది. అందుకే అబ్రాహాము కొన్ని లెవెల్స్ ఉన్నాయి. మోషే జీవితంలో కూడా కొన్ని లెవెల్స్, కొన్ని షిఫ్టింగ్ జరిగినాయి. ఈ జూన్ నెలలో నేను నమ్ముతున్నా గాడ్ ఈజ్ షిఫ్టింగ్ మై గేర్. చూడండి, గేర్ వేసేట ఇప్పుడు ఏం చేస్తావు? 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 7. 7 ఉంటాయా? ఉంటాయి. హల్లెలూయా. 1 కారులో 5 లేక 6 గేర్లు ఉంటాయేమో. దేవుని యొక్క షిఫ్టింగ్ అన్నది ఒక్కొక్కసారి డబుల్ ప్రమోషన్ వస్తుంది. వద్దా? గొర్రెలు, చిన్న జాగ్రత్తగా వినని, గొర్రెలను చూసుకునే వ్యక్తిని ఒకేసారి లక్షలాది మందికి నాయకుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అది దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే, దేవుడు ఒక వ్యక్తిని తో మాట్లాడితే సీజన్ అనేది షిఫ్టింగ్ అవుతుంది. ఈరోజు ఒలివ పరిచర్యలో, ఈరోజు నీ కుటుంబంలో, ఈరోజు నీ జీవితంలో సంథింగ్ పరిశుద్ధాత్మ దేవుడు షిఫ్టింగ్ చేసి ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లకు దేవుని స్తుతించండి. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. షిఫ్టింగ్ సీజన్ బిగిన్స్ టుడే ఇన్ జీసస్ నేమ్. చూడండి, మేము కూడా రెంటింట్లో ఉన్నాం. 2-3 తేదీకి రాగానే రెంట్ ఇస్తూ ఉంటే, రెంట్కి పోతూ ఉంటే అబ్బా హల్లెలూయా కదా. కానీ సొంత ఇంటికి వచ్చినాక అసలు ఆఖరి వారం నుంచే గుర్తుకొస్తూ ఉంటుంది, రెంట్కి ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని. కానీ అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? సొంత ఇల్లు అన్న మాటనే వేరు, అవునా కదా? రెంట్ కారు వేరు. మేము కారు తీసుకొని రెంట్గా తీసుకొని పోయేవాళ్ళం. ఇప్పుడు సొంత కారులో పోతా ఉంటే అబ్బా, మన దేవుడు
భూమి ఆకాశము సొంతదా కాదా? యేసు ప్రభు ఏమైనా రెంట్కి ఎక్కడైనా తీసుకున్నాడా? లేదు. నజరైన యేసు క్రీస్తు నామములో వింటున్నారా? షిఫ్టింగ్ సీజన్ మారునుగాక. ఇది వరకు అప్పు తీసుకొని అబ్బా, అయితే షిఫ్టింగ్ చేస్తున్నాడు. ఇంకా నువ్వు ఎప్పుడు మీరు అప్పు తీసుకోరు. ఇష్టం లేదు కొంతమందికి. సరే, నమ్మండి. నమ్మేవారికి దేవుని యొక్క మహిమను మీరు చూస్తారని లేఖనంలో చెప్తా ఉంది. ఈ జూన్ నెలలో దేవుడు షిఫ్టింగ్ చేసి ఉన్నాడన్న వాళ్ళు బిగ్గరగా, నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను వేరే లెవెల్లోనికి వెళుతున్నాను తండ్రి, నా కాలమును మార్చి ఉన్నాడు ప్రభువా, లేమిలో నుంచి సమృద్ధిలోనికి తెచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇది వరకు నువ్వు ఏది చేసినా, వింటున్నారా, మట్టిని ముట్టుకుంటే మోరి అయిపోయిందేమో. మోరి అంటే తెలుసు కదా, కంపు అయిపోయిందేమో. ఇప్పుడు ఆ మోరిని ముట్టుకున్నా కానీ బంగారం అయిపోతుంది. హల్లెలూయా. అలా నా జీవితంలో కొన్ని చూసిన. ఒకసారి ఏదో ఇచ్చిర్రు, ఇది పెట్టమని ఇచ్చిర్రు, అది ఎట్లా పెట్టాలో తెలియదు. వింటున్నారా? అందరూ చూస్తున్నారు కాలేజీలో. అవమానం, అది పెట్టకపోయినాం అనుకో అవమానం. వింటున్నారా? అది తెలియదు లేదు. ఏం చేసిన ఇటు నాది అతుకపోయింది. నేను హీరో అయిపోయినా. అక్కడ ఎవ్వరికి రాలే, నాకు వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. నేను ఏది చిన్నప్పుడు ఏది కాలేజ్ నేను రక్షణ పొందక ముందుకు వరకు ఏది ముట్టుకున్నా ఇరిగిపోయేది. నేను చేయలు ఇదే చూసుకొని ఏంది అసలు ఈ చేయలు దరిద్రం అనుకునేవాడిని. కానీ యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకు అంగీకరించిన తర్వాత ఈ చేయల ద్వారా అనేకమని దేవుడు స్వస్థపరుచున్నాడు. హల్లెలూయా. అనేక మంది దేవుడు ఆశీర్వాదంగా మార్చి ఉన్నాడు. అభిషేకం ఇచ్చే విధంగా దేవుడు మార్చి ఉన్నాడు. అంటే నా కాలమును దేవుడు మారుస్తున్నాడు. నా కాలమును మారుస్తున్నాడు. మహిమ నుండి అధిక మహిమలలో మారుస్తూ ఉన్నాడు. నేను నా ఆత్మీయ జీవితంలో నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, లాస్ట్ ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. యెషయా 43:19, ఐజయా 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. చూడండి, ఒక నూతన క్రియ. చదవండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. అందుకు సార్ ఒక నూతన క్రియను చేయుచున్నాడు అనండి. జూన్ నెలల్లో నా దేవుడు ఒక నూతన క్రియ చేయుచున్నాడు. ఒక నూతన ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాడు. ఒక నూతన పని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే అది మొదలవునుగాక. మీ సీజన్ షిఫ్టింగ్ అనేది ఇప్పుడే మొదలవునుగాక. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఇంకొకటి, మీ పరిస్థితి అరణ్యం ఉంది, త్రోవనే లేదేమో. మీ సీజన్ షిఫ్ట్ అయ్యి అరణ్యములో దేవుడు మార్గమును చూపించి ఉన్నాడు. చప్పలు కూడా దేవుని స్తుతించండి. ఎడారిలో నదులు పారజేయుచున్నారు. ఎడారిలో ఉన్నారు. ఆ ఎడారియే ఏ విధంగా నదులు పొర్లి పారుతా ఉన్నాయంట. ఆ విధంగా మీ సీజన్ షిఫ్ట్ అవుతుంది. నమ్మిన వారు బిగ్గరగా థ్యాంక్ యూ జీసస్ అని. అందరూ మీ సీజన్, అందరు జాగ్రత్త. అందరు నన్ను చూస్తున్నారా? ఎంతమందికి మీ కాలం మారాలనుకుంటున్నారు? ఓకే, విశ్వాసంతో ఉన్నారా? ఓకే, నూతన క్రియ ఈరోజే ఇప్పుడే మొదలు కావాలనుకున్న వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. విశ్వాసముతో పరిశుద్ధాత్మ దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మనందరినీ ఒక నూతనమైన
కాలములోనికి, నూతనమైన లెవెల్లోనికి షిఫ్ట్ చేసే విధముగా పరిశుద్ధాత్మ దేవుడి మీద మన ముందుకు తీసుకెళ్తాడు. ఒకసారి యేసయ్య వైపు చూచు, కళ్ళు మూసుకుంటారా కళ్ళు తెరుస్తారా మీ ఇష్టం. జస్ట్ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. చప్పట్లు కొడతానే ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్. షిఫ్టింగ్ షిఫ్టింగ్ షిఫ్టింగ్. ఐగుప్తులో నుంచి పాలు తేలే ప్రదేశంలోనికి, లేమిలో నుంచి సమృద్ధిలోనికి, అప్పులో నుంచి అప్పు కొట్టేయబడతాయి. ఇచ్చేవాడుగా దేవుడు చేర్చున్నాడు. రెంట్లో నుంచి ఓన్ హౌస్, ఓన్ అన్ని సమస్తము సొంతగా మార్చబోతున్నాడు. ఇరుకులో నుంచి విశాలములోనికి దేవుడు తీసుకొస్తున్నాడు. వావ్, ఏమి పని లేకుండా ఉన్నావేమో, ఓ పని 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 దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మండి, దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎస్ లార్డ్. జూన్లో ఒక నూతనమైన మార్గము, ఒక నూతనమైన క్రియ, ఒక నూతనమైన ప్రాజెక్ట్. ప్రమోషన్ వచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, షిఫ్ట్ ద సీజన్. కాలమును మార్చువాడవు నీవే. కాలము నీ చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. మొర్దెకాయ్ గుమస్తగా ఉన్నాడు, కానీ దేవుడు దర్శించి రాజపట్టణంలో కూర్చోబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాడా? దేవుడు మొర్దెకాయ్ జీవితంలో షిఫ్టింగ్ చేసి ఉన్నాడు. సంవత్సరాల నుంచి ఒక గుమస్తగా ఉన్నావేమో, ఒక గేట్ కీపర్గా ఉన్నావేమో, దేవుడు నేను యజమానుగా మార్చుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. పక్క వార్త, నాది ప్రారంభమైంది అని. ఏం ప్రారంభమైంది? షిఫ్ట్. హల్లెలూయా. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ ఫాదర్. హోలీ స్పిరిట్, బలమైన ప్రసన్నత మన మధ్యలో. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద న్యూ. కొత్తవి అందరు కొత్తవి నేను చూచుచున్నాను. కొత్తవి నా జీవితంలో జరుగుతున్నాయి. న్యూ థింగ్స్. లబా సదా దికదాల హసత తికేదర బహసత లెమెందర బసెన్ జీసస్ నేమ్. ఆమె మీ కానుకలు, మీ దశంభాగాలు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు. అందరూ కూడా థ్యాంక్ యూ జీసస్. ఎస్, అందరూ ఆ మత్తులో ఉన్నారు. దేవుని పరిశుద్ధ ఆత్మలో మత్తులో ఉన్నారు. ప్రభువా, వారు ఇచ్చుచున్న కానుకను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఇచ్చుచున్న ప్రతిదీ కూడా పట్టజాలనంది విస్తారముగా ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని, వారి ఆస్తిని, వారి డబ్బును నువ్వు కాపాడే దేవుడు కాపాడునుగాక. దొంగలించడానికి, నాశనం చేయడానికి, నరహత్య చేయడానికి వచ్చుచున్నాడు, కానీ నువ్వు సమృద్ధి ఇస్తున్నావు. సమృద్ధి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. వారి అవసరతలన్నీ తీర్చబడునుగాక అని క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత వారికి తీర్చబడునుగాక. ప్రభువా, ఆ కాడి విరిగిపోయింది. ప్రభువా, ఆ కాడి విరిగిపోయింది తండ్రి. ఏ బలహీనత అయితే, ఏ భారం అయితే, ఏ కష్టమైతే శరీరంలో ఉన్నాయి ప్రభువా తండ్రి, ఆ కాడి విరిగిపోయినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేయవాడవు, గొప్పవి వారు చూచెదరుగా. కానీ నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగుడుగాక. ఆమేన్.